నిన్ను చూడగానే మళ్ళీ మన కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయిరా. నిన్ను ప్రెసిడెంట్ గా నిలబెడతానని మాట ఇచ్చిన వాడు నీకు టోకరా ఇచ్చి వాడు నిలబడ్డాడు. అప్పుడు నేను నిన్ను ప్రపోజ్ చేసి గెలిపించాను, గుర్తుందా? అవునరా చక్రవర్తి, ఆ రోజు కాలేజీలో నా పరువు నిలబెట్టావు. మళ్ళీ ఈ రోజు నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి నా పరువు కాపాడతావనే ధైర్యంతో నీ దగ్గరకు వచ్చాను. ఎంత మాటరా, నా కూతురు మీ ఇంటి కోడలు అవటం నా అదృష్టం రా. అసలు నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను, కానీ నువ్వు నాకంటే బాగా ఎదిగిపోయావు. చచ్చా, అలా అనకురా. ఎనీవే, గాడ్ ఈజ్ గ్రేట్. నా కూతురు చాలా అదృష్టవంతురాలు. అమ్మా, ఏంట్రా? ఈయన సుందరరావు గారని కాలేజీలో నీ ఫ్రెండ్, నాకు తెలుసుగా. మీకు తెలుసండి, అదాని తెలీదు. నువ్వు నోరు మోస్తావా? నమస్కారం. నమస్కారం. ఎప్పుడో కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒకసారో రెండు సార్లు మీ ఇంటికి వచ్చాను. దానికే మీరు నన్ను గుర్తు పెట్టుకున్నారంటే. అదేం కాదులండి బాబు గారు, మా అమ్మగారు టెంపోరావు గారి డిటెక్టివ్ పుస్తకాలన్నీ బట్టి పట్టేస్తుంటారు. ఇందాక ఆవిడ పూలుకు వస్తున్నారు అనుకున్నారా? అదు మీ మాటలు వింటున్నారు. నువ్వు నోరు మీద దొంగ సచ్చినాడా? అవును బాబు, చిన్నప్పటి నుంచి వాడిని అలా గమనించబట్టే ఇంత వాడయ్యాడు. రేపు మీ వియ్యంకుడు కాబోతున్నాడు. చాలా సంతోషం అమ్మా. ఇంతకీ అమ్మాయి ఎక్కడరా? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందిరా, ఒక గంటలో వచ్చేస్తుంది. ఎందుకురా? 2 minutes లో వస్తుంది. నీకెలా తెలిసే? ఆవిడికి తెలుసులేండి, మనకు తెలదు. నిజమే, ఎలా కనిపెట్టావే? వారు పిచ్చినాగన్నా గేట్ లోకి రాగానే హార్నేసింది కదరా. మీ అమ్మగారు గొప్ప డిటెక్టివ్ రా. ఏదోలే బాబు. అమ్మాయి, ఈయన సుందర్రావు గారని మనకు బాగా కావలసిన వారు. తెలుసు. నమస్తే అంకుల్. నమస్తే. డాడీతో 2-3 సార్లు ఫంక్షన్స్ లో చూశాను. ఓ, గుడ్ మెమరీ. ఆయన వచ్చింది మన ఇంట్లో ఫంక్షన్ చేయడానికి. ఏం ఫంక్షన్? పెళ్లికి ఎదిగిన అమ్మాయి ఉన్న ఇంట్లో ఏం ఫంక్షన్ జరుగుతుంది అమ్మాయి గారు? అవునే, వాళ్ళ అబ్బాయికి నిన్ను అడుగుదామని వచ్చారు. చూడముచ్చటగా ఉన్నాడు. చూడగానే ఈడు జోడు సరిపోతారనిపించింది. అబ్బో, నాకు విపరీతంగా నచ్చేశాడు. మా వాడిని మీరెప్పుడు చూశారు? అబ్బాయిని వేరే చూడాలంటయ్యా. నిన్ను చూసి ఊహించుకున్నా. నీ మీద 2 అంగుళాల పొడుగు, రంగు కూడా కొంచెం తక్కువ అయిందా? నేను అదే అందాం అనుకున్నాను రా. మగపిల్లాడు చామంచాయిగా ఉంటేనే అందంగా ఉంటాడు. అంకుల్ దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. ఆయన బిజీగా ఊటికి వెళ్తే బిజినెస్ పని మీద అనుకున్నాను, అంతేగాని నా నెత్తి మీద బండరాయి పెట్టడానికి అనుకోలేదు. నీ అభిప్రాయం ఎప్పుడు చెప్పావు గనక? అందుకని నాకు మాట కూడా చెప్పరా? నేను ఇంకా పాల పీకలు చప్పరిస్తున్నాను అనుకుంటున్నారా? రాని చెప్తాను. వచ్చారుగా, ఏం చెప్తావు చెప్పు. అమ్మాయిని చూశాను, మహాలక్ష్మిలా ఉంది. ఈ ఇంటి కోడలుగా రావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. నా కొడుకు నా మాటకు విలువిస్తాడన్న నమ్మకంతో వాళ్ళకి మాటిచ్చాను. అది కాదురా, ఏదో కుర్రాడు, వాడికి కూడా అమ్మాయిని చూడాలని ఉంటుంది కదా. సరే, మీరు చెప్పారు కాబట్టి ఒప్పుకుంటున్నాను అన్నయ్య. వెళ్ళి చూడమనండి. ఆ అమ్మాయి వీడికి తప్పకుండా నచ్చుతుంది. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏంటి పెద్దు? ఈ ముసలాడు డబల్ గేమ్ ఆడుతున్నాడు. కుళ్ళు జోకులేకు, కడుపులో దిప్పుతోంది. అదేంటి పెద్దు, ఆ అమ్మాయిని చూడడానికి నాకు ఆశగా ఉందంటావేంటి? అన్నీ మన మంచికేరా, వాడు చూసొచ్చాడు కదా, నువ్వు వెళ్ళి కాల్చిరా. నాకేం అర్థం కాల. అర్థమయ్యేలా నేను చెప్తాను, నా ఐడియా ఫాలో అయిపో. నువ్వు అక్కడికి వెళ్ళు, పరమ బేవార్స్ వాళ్ళే యాక్ట్ చెయ్యి. ఆ పిల్లని కనుక నీకు ఇచ్చి పెళ్లి చేస్తే ఆత్మహత్య చేసుకు చచ్చిపోవడం గ్యారెంటీ అని క్రియేట్ చెయ్యి. ఆ దెబ్బతో వాడు సంబంధం క్యాన్సిల్ చేస్తాడు. మీ నాన్న ఇంకో సంబంధం చూస్తాడు, దాన్ని జరగొడతాను. ఇంకో సంబంధం చూస్తాడు, దాన్ని జరగొడతాను. ఇంకో సంబంధం చూస్తా, దాన్ని జరగొడతాను. దాంతో విసుగొచ్చి నువ్వు ప్రేమించిన అమ్మాయినే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. మావయ్య, నీకింత నీచమైన ఐడియాలు ఎలా వస్తాయి మావయ్య? నీ మొహం చూసి ఇక్కడ మీరు ఎందుకు అయ్యారు? వెళ్ళి కార్లో కూర్చోండి. మా వీధికి ఫోన్ చేశాడు, తనతో చెప్పకుండా సంబంధం ఖాయం చేశాడని. వాళ్ళ అబ్బాయి కోపం వచ్చి చిరుపుడు లాడట. ఆ కోపంలో డ్రైవర్ని పంపించాడేంటి, ఆయన ఎందుకు రాలేదని ఆ కోపం నీ మీద చూపించచ్చు. అందుకు నేను వచ్చా. సరే, మంచి సంబంధం, వదులుకోకూడదు. ఆయనకి 4 మంచి మంచి మాటలు చెప్పాననుకో, మన పని అయిపోతుంది. చూశారా అయ్య గారు? ఏంట్రా? ఈ విషయం మీకు అర్థమైంది, నాకు అర్థం అవ్వలేదు. అమ్మా, రేపట్టు అచ్చుడు, వాడే అనుకుంటాను రా చక్రవర్తి. నీ పాలిట బలి చక్రవర్తి. మనం పెట్టే టార్చర్ కి వాడి కూతుర్ని నాకే కాదు ఇంకెవ్వడికిచ్చి పెళ్లి చేయనని జుట్టు పీక్కోవాలి. హాయ్, హలో, ఐఎమ్ సూర్య. చాలా సంతోషం బాబు. ఐఎమ్ పట్టాభి. నేను చక్రవర్తి గారి కార్ డ్రైవర్. అది కాదండి, ఇదిగో మా వాడికి అడ్డు చెప్పకండి. అడ్డు చెప్పారంటే వీడి కోపం వస్తుంది. అది నేను చెప్పేది. ఇప్పుడే కదా చెప్పాను, కాసేపు ఓపికగా నోరు మూసుకో. నువ్వు కార్ డ్రైవర్, నువ్వు చక్రవర్తి గారి మేనేజర్. ఏంటి అలా ఆశ్చర్యపోతున్నారు? ఎలా కనిపెట్టానా? చేతిలో థమ్స్అప్ ఉంటే చిరంజీవి, పెప్సీ ఉంటే పవన్ కళ్యాణ్, ఫేస్ నీలా ఉంటే డ్రైవర్. ఆహా, బయలుదేరదామా? అలాగే. హలో, ఏంటి ఊపుకుంటే వెళ్తున్నావు? బయలుదేరదామంటే లగేజ్ అమ్మా. మా
ఏముందా ఇందులో ఎంత బరువు ఉంది? ఏముందో మాకేం తెలుసు, తెలీదా? పక్క పెత్తోడు పరాగా ఉంటే లేపేశాం. ఆ? దొంగతనం చేశారా? మంది దొంగల కుటుంబం అని కన్ఫర్మ్ అయిపోయాడు. అయితే సగం సంబంధం చెడిపోయినట్టే. నువ్వు దొంగ బిడ్డవి. ఎలా కనిపెట్టారు? మహేష్ కృష్ణ గారి కొడుకు, ఆ, వెంకటేష్ నాయుడు గారి కొడుకు, ఆ, ఫేస్ నీలా ఉంటే దొంగ గారి కొడుకు. ఆ. ఒప్పేసుకో. వద్దంటే వినండి, పోకిరి. ఏంటో టర్నింగ్ నలుపుతున్నావు కదా. ఇది కారా పట్ట కారా, లోడ 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 సౌండ్ అంటే అబ్బో అబ్బా. షెడ్ నుంచి ఇప్పుడే వచ్చింది బాబు, బండి షోరూమ్ కండిషన్. షోరూమ్ కండిషనా? వేదవకారు బోరుకు వచ్చినట్టుంది. డ్రైవర్ కూడా బోర్కొచ్చాడు. డ్రైవరా? అది వాళ్ళకి తెలుసు, మీకు తెలీదు. ఇలాంటి డ్రైవర్ పెట్టుకున్న ఆ చక్రవర్తి పెద్ద నాగ్గాడు. నాగాడా? ఆ, ముందే ఉండాలి, ఖతర్నాక్ గాడు. పైకి వస్తావు. నువ్వు ఆగదు. చెడ్డగా కాల్చాలనిపిస్తుందిరా. నాకు కూడా కాల్చాలనే ఉంది. ఆల్రెడీ కాలుతూనే ఉంది. తెలుసు, ఎలా తెలుసు? ఇప్పుడే కదని చెప్పారు. యా. సరేగాని నాకు సిగరెట్ కాల్చాలని ఉంది. బాబు నువ్వు సిగరెట్ కాలుస్తావా? యా, నేను చైన్ స్మోకర్. నేను బెడ్ స్మోకర్ ని. ఆయన పారేసి సిగరెట్ కాలుస్తావా? హలో, నేను ఎంగిల్ సిగరెట్లు కాల్చేవాళ్ళ కనపడుతున్నానా? కాదు, ఏరుకునే రకంలా కనిపిస్తున్నావు. దీన్ని బట్టి నీకేమర్థమైందమ్మా? మేమిద్దరం పెద్ద ఆవారగాళ్ళమని, మాకు పెళ్లి అవసరం లేదని. మీ ఇద్దరిని ఒకేలా ఎలా అనుకుంటాను బాబు? మీరు మీరే, వాడు వాడే. ఎగస్ట్రా లాపి వెళ్ళి సిగరెట్లు పట్టరా. నేను సిగరెట్ తీసుకురావాలా? ఆయన ఎందుకండి, నేను తీసుకొస్తాను. ఏంటమ్మా నువ్వు తెచ్చేది? మేనేజర్లు చేసే పని మేనేజర్ చేయాలి, డ్రైవర్లు చేసే పని డ్రైవర్ చేయాలి. అయినా మిమ్మల్ని ఏం ప్రయోజనం? మీలాంటి వర్కర్లను పెట్టుకున్నా ఆ చక్రవర్తి అనాలి. కిస్కాగాడు. కిష్కా గారు. ఆ, ముందే ఉండాలి, కౌన్ కౌన్ కిస్కాగాడు. పైకి వస్తా. పని చూడమ్మా. ఆ. బాబు నాకు ఎరగది. చిల్లర ఉంచుకోవా? విధంగా సార్ సార్ ఏంట్రా ఇంకేమైనా కావాలంటున్నారా? అది కాదు సార్, వాళ్ళు అలా చేయటం ఏం బాగాలేదు సార్. వాళ్ళని తిడుతూ ఉంటే బాధగా ఉందా? వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా తిట్టనందుకు బాధగా ఉంది ఆ? సార్. అదే ముందే ఉంది అని నా చేత తిట్టించారు చూడండి, అది నా బాధ. ఆడపిల్ల తల్లింది కదరా, ఆ మాత్రం ఓర్పుగా ఉండాలి. తప్పదు, పద. అది కాదు సార్. పదరా. రండి బాబు, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. మాకెప్పుడు వెళ్ళాలో తెలుసమ్మా. మీరు ఎప్పుడు ఇలా సిగరెట్ కాలుస్తూనే ఉంటారా? కాదు, అప్పుడప్పుడు మానేస్తాం. ఎందుకో? నీలా సిగరెట్లు కొనిచ్చే దూరదగడ దొరకాలిగా. ఆ? ఏంటా లుక్? ఇతను చూస్తే భయపడతావా? ఇలా అయ్యగారం చూస్తే భయపడతాం. చూస్తున్నారు కదా, ఆ? అదే చూస్తారు కదా. ఓ. అయినా ఆయన చూస్తుండగా ఎలా కలుస్తాం? అది కరెక్టే. మనం కాల్చకపోయినా ఈయన చెప్పేలా ఉన్నాడు. మా అయ్యగారికి చెప్పుడు మాటలు వినే అలవాటు లేదులేండి. ఆయన చెప్పుడు మాటలు తప్పుడు మాటలు వినని మహోన్నతమైన వ్యక్తిని మాకు తెలుసమ్మా. చాలా సంతోషం బాబు. కట్టింగ్ వద్దు గాని ఈ సంతోషం వెళ్ళి పాత సన్నాసిని పట్రా. పాత సన్యాస. పాత సన్నాసి అంటే ఓల్డ్ అంటే పాత సన్నాసి. అది ఆయనకి తెలిసింది నీకు తెలియదు. మీరు రమ్ము తాగుతారా? నీళ్లు కలపకుండా నీట్ గా తాగుతాను. వెళ్ళి పట్రా. హే. ఏంటి పిస్టీజా? ఎళ్ళమ్మా. నాకు డౌట్ అండి, ఇది కరెక్ట్. మీరు హైదరాబాద్ లో ఇలా ఉండరు, ఊటీ వచ్చారు కాబట్టి ఇలా ఉంటున్నారు. తప్పమ్మా, ఇది కరెక్టే. హైదరాబాద్ నుంచి ఊటీ వచ్చినా ఇలాగే ఉంటాం, ఊటీ నుంచి హైదరాబాద్ వెళ్ళినా ఇలాగే ఉంటాం. పైకి వస్తారు. మాకు తెలుసులే. ఇదిగో బాబు మీ పాత సన్యాసి, ఇక బయలుదేరదామా? రండి రండి సార్, రండి. కొంచెం స్పీడ్ పెంచండి. ఏంటోరా ఊరుగాని ఊరికి వెళ్తున్నావు, ఊరికి ఇప్పించే ఎర్రి పప్ప ఎవడో దొరకడేమో అని భయపడ్డాం. థ్యాంక్స్ అయ్యా డ్రైవరు. ఓసీగా సిగరెట్లు ఇప్పించావు, మంది ఇప్పించావు. నువ్వు ఫ్రీగా తాగుతానంటే ఫినాయిల్ కూడా ఇప్పిస్తాను. ఏయ్, దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? ఊటీలో డ్రైవర్లు అందరూ ఉప్మాగాళ్ళని. నాకు ఓ విషయం అర్థమైంది. ఏంటది? పెళ్లి కొడుకు పక్కన ఉన్నాడు చెంచాగాడని. గురుగారు ఆ, ఏమనుకోపోతే నాకు చిన్న సాయం చేసి పెడతారా? ఏం కావాలో చెప్పు బాబు. అదే ఊటీ కదా, ఆ, చలి గిల్లుతోంది, ఆ. ఒక బాడీ హీటర్ అరేంజ్ చేయగలిగితే. ఇంట్లో ఒక్కటి కాదు బాబు, బోల్డ్ ఉన్నాయి. బాడీ హీటర్ అంటే అది కాదండి బాబు, బాడీ హీటర్ అంటే ఫిగరు.